ఊరికో తీరు ఆచారం, జాతరకో తీరు విచారం ఉంటాయి అంటారు కదా. ఉత్తప్పుడేమో కానీ పండగల పూట మస్తు తీరులో ఆచారాలను చేస్తుంటారు. ఇక సంబరాలు కూడా ఆడోళ్ళొక తీరు మగోళ్ళొక తీరు కాకుండా ఇంకా జర ఎరైటీగా చేస్తున్నారు. ఎంత ఎరైటీ అని అంటే చిన్నపాటి జంబలకడి పంబ సినిమా చూపిస్తున్నారు. ఓలి పండుగ నాడు ఒక్కో ఊళ్ళో ఆచారాలు ఎంత ఇచ్చంతరంగా ఉంటాయని నిన్న చూపించినాం కదా ముచ్చట్లు. ఇక మన పక్క రాష్ట్రం కర్నూలు జిల్లాల సంతేకూర్లూరు అనే ఊరు ఉన్నది. ఓలి నాడు ఆడ కూడా ఓ ఇంత ఆచారం పాటిస్తారు. ఇక ఓలనంగానే రంగులు పూసుకొని మన ముఖాలు మనమే గుర్తుపట్ట రాకుండా తయారవుతాం కదా. కనలు జరంత ఎరైటీగా ఏషం కట్టి గుర్తుపట్ట రాకుండా తయారవుతారు. అచ్చం ఇగో ఇట్లా మొగోళ్ళు ఆడోళ్ళ తీరు ఏషం వేసుకొని మంచిగా మెరుపు సున్నీలు ఓనీలు కట్టుకొని తయారవుతారు. ఈ వెనక చీర ఇట్లా నెత్తి మీద కుండ పెట్టి అందులో దేవుని కన్నుడిన ప్రసాదం పెట్టుకొని ఊళ్ళో పెద్ద గుడి కాడికి పోతారట. ఇట్లా ఒకరు ఇద్దరు కాకుండా ఊళ్ళో మొగోళ్ళందరూ ఒకటే పారి డప్పులు కొట్టుకుంటా షావ తీసిన తీరు డాన్సులు ఆడుకుంటా సింధులు వేసుకుంటా పోతారు. ఇక ఒక్కొక్కరు అవతారా జుడురి ఏ తిరుగున్నాయో కూరక కళ్ళద్దాలు, నగలు, పాపడ బిల్లలు, సౌరాలు ఏం తక్కువ లేవుగా సోకులకు. మరి ఎందుకు ఇట్లా వేషం కడతారనేది కూడా వాళ్ళని అడిగి అరుచుకుందాం. అన్నా ఏంది ఈ పండుగ, ఏంది ఆచారం ఓ పారి చెప్పి కథంతా. 200 సంవత్సరాల కిందటి నుంచి సార్ మన తాత ముత్తాత వెనకటి నుంచి జరుగుతున్నాం సార్ ఈ పండుగ. ఈయన తరపున మనకు వర్షాలు కానీ కష్టాలు కానీ నెరవేరుతాన్ని మనం పాటిస్తున్నాం సార్. విన్నరా, ఇట్లా 5-6 ఏళ్ల సంధి కాదు 200 ఏళ్ళకెళ్ళి పాటిస్తున్నారట. మరి ఆడోలేసమే ఎందుకు కడతారనంటే కూడా మంచి కథే ఉన్నది. ఆడోలంటే మన్మధునికి మస్తు ఇష్టం కాబట్టి వసంతోత్సవం పేరు మీద ఓలినాడు ఇట్లా తయారైతే మన్మధుడు మమ్మల్ని చూసి మస్తు నచ్చి మా కష్టాలు తీరుస్తాడని చెప్తున్నారు. కోరికలు తీరటానికి అనుకున్న అయితానికి ఇట్లా ఆచారాన్ని ఎత్తుగొట్టకొట్టి ఇంకా పాటిస్తున్నారు. కానీ మస్తు డిఫరెంట్గా ఉంది కదా.